హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను మ్యాంగో పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను 1 గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. రైస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఒక పెద్ద మ్యాంగో ఒకటి తీసుకున్నాను. అది బాగా తురుముకోవాలి. ఇది తురుముకున్న తర్వాత నెక్స్ట్ నేనే కడాయిని తీసుకొని దాంట్లో 4 to 5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఇంకా మినపప్పు 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా పోపు వేగిన వరకు వెయిట్ చేయాలి. దాంట్లో శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి 1 స్పూన్. దాని తర్వాత పల్లీలు 3 to 4 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన వరకు వెయిట్ చేసి దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను 1 గ్లాస్ రైస్కి. దాని తర్వాత వేగించుకున్న జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. నేను తురుముకున్న మ్యాంగో కొంచెం ఉంచి మొత్తం వేసేసాను. 1 మ్యాంగో అయితే నేను వేసుకున్నాను. 1 గ్లాస్కి 1 మ్యాంగో వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూన్. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన వరకు వెయిట్ చేసి ఇంగువ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మగ్గిన వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ కొంచెం రైస్ అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మ్యాంగో తురుము అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మోస్ట్గా చేతితోనే కలిపేసుకోండి, ఎందుకంటే అన్నం అయితే ముద్ద అయిపోద్ది, ఇంకా బాగా మిక్స్ అవ్వదు. సో అందుకే చేతితోని బాగా మిక్స్ చేసేసుకుంటే మ్యాంగో పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఉంచుకున్నాం కదా తురుము, అది కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఏదైనా ఫెస్టివల్లో కూడా ట్రై చేయవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.